ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సెమీఫైనల్కే పోలేమన్నారు, ఇప్పుడు పోతాను. ఎవరు మమ్మల్ని ఆపేది? స్కై భయ్యా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఆదివారం రోజు వెస్టిండీస్ని ఓడిస్తేనే సెమీఫైనల్కి పోతారు, లేకుంటే ఇంటికి పోతారు. ఫస్ట్ మీరేం చెప్తారు వేయడా? మీరు ఇంక ఇంటికి పోలేదా? మేము ఇంటికి ఎందుకు పోతాం? మేము కూడా సెమీఫైనల్కి వస్తాను. అవునా? అదెట్లా తమ్ముడు? ఏమున్నది, ఏం లేదు. ఇలా ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉన్నది. అలా ఎట్లయినా ఇంగ్లాండే గెలుస్తుంది. తర్వాత మేము ఎట్లయినా శ్రీలంక మీద రేపు గెలుస్తాం. మీకంటే ముందు మా సెమీఫైనల్ స్పాటే ఫిక్స్ అయిపోతుంది. తమ్ముడు, మా దారి అంటే రహదారి, వెరీ సింపుల్. వెస్టిండీస్ని ఓడించినామంటే డైరెక్ట్గా సెమీఫైనల్కి పోతాం. కానీ మీ పరిస్థితి అట్లా కాదు. ఫస్ట్ ఇలా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఓడియాలి. మీ లక్కు మంచిగా ఉండి అది జరిగిందనే అనుకుందాం. మీ నెట్ రన్ రేటు న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ కంటే ముందుకు పోవాలంటే 70 రన్ల టార్గెట్ ఉంటుంది. అంటే ఇంగ్లాండ్ కనుక న్యూజిలాండ్ని 10 పరుగుల తేడాతో ఓడించిందనుకో, మీరు శ్రీలంక మీద 60 రన్లతో విన్ కావాలి. అంటే ఒకవేళ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ని 60 రన్స్ తేడాతో ఓడిస్తే మేము 10 రన్స్ తేడాతో శ్రీలంక మీద గెలిస్తే పోతాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు న్యూజిలాండ్ని ఓడించుడే కష్టం, మళ్ళీ 60 రన్ల తేడాతో ఓడిస్తారా? ఎనీవే చూద్దాం తీ. అవ్వ ఎందుకనన్నా నచ్చినవే ఈ సూపర్ ఎయిట్స్కి. మొన్ననేమో గా వెస్టిండీస్ వాళ్ళు 254 చంపిళ్ళు, గీ ఇండియా వాళ్ళేమో ఇంకో 2 రన్లు కలిపి 256 రన్స్ చంపిళ్ళు. ఆమె సూపర్ ఎయిట్స్కి వచ్చినందుకు సుక్కలు చూపిస్తాలి కదా, లేకుంటే ఏంది రాజా, గ్రూప్ స్టేజ్లు ఉన్నట్టుండదు అనుకుంటానా ఏంది ఆట? అయినా మా ఇద్దరి చేతుల్నే అట్లా ఓడిపోయిందంటే నెక్స్ట్ మీరు ఆడబోయేది సౌత్ ఆఫ్రికాతోని. వాళ్ళు మమ్మల్ని 76 రన్స్ తేడాతో ఓడిచ్చిళ్ళు. వెస్టిండీస్ కొట్టిన 176 టోటల్ని జస్ట్ 16 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి ఊదిపడేసిళ్ళు. ఇక మిమ్మల్ని ఏం చేయబోతున్నారో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. వాళ్ళని ఎందుకు భయపెడతానో స్కై భయ్యా, మేము వాళ్ళని ఏం చేస్తాం? వట్టిగా నొప్పి లేకుంటే ఇంజెక్షన్ వేసి ఇంటికి పంపిస్తాం అంతే. అది కాదు రాజా బ్రో, మొన్న వెస్టిండీస్ మీద టాస్ గెలిచి బౌలింగే తీసుకుంటే వాళ్ళు 250 చంపిళ్ళు. అక్కడి నుండి నేర్చుకోకుండా మళ్ళీ ఈ ఇండియా మీద కూడా బౌలింగే తీసుకుంటేవి. మా బౌలర్ల మీద కొద్దిగానన్నా కనికరం లేదా బ్రో నీకు? అది కాదు ముజర్ బానీ, ఇట్స్ ఎ స్ట్రాటజికల్ డెసిషన్. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుంది, మనం చేజ్ చేస్తాం కావచ్చు అనుకున్నా. ఏంటిది మనం చేజ్ చేసేది? వాళ్ళ టీంలో దూబేకి అక్షర్ పటేల్కి ఇంకా బ్యాటింగ్ రాకుంటేనే వాళ్ళు 250 చంపిళ్ళు. గా స్కై కూడా టాస్ గెలిచుంటే బ్యాటింగ్ ఫస్టే తీసుకునేటోడు అట. నువ్వు గెలిచి కూడా ఆయనకు కావాల్సిందే ఇచ్చినావు. ఇక పోనీతి, అయిందేదో అయింది. సౌత్ ఆఫ్రికా మీద మనం బ్యాటింగ్ ఫస్ట్ చేద్దాంతి. ప్రతిసారి నువ్వే టాసులు గెలుతావా? ఏదోటి తొందరగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అయిపోతే ఇంటికి పోదాం, ఈ టార్చర్ భరించలేము. బెనెట్ తమ్ముడు, 22 సంవత్సరాల ఏజ్లా ఈ రేంజ్లో బ్యాటింగ్ చేస్తానంటే యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నాన్న. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ఆడిన 5 ఇన్నింగ్స్లల్లా కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయినావు, మిగిలిన 4 సార్లు నాట్ అవుట్. 277 రన్స్ కొట్టినావు, యావరేజ్ కూడా 277. అన్బిలీవబుల్ బ్యాటింగ్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. ముఖ్యంగా మా టీంలో బుమ్రా, హర్షదీప్, పాండ్యా, వరుణ్ లాంటి బౌలర్లు ఉండగా కూడా ఓపెనర్గా వచ్చిన నువ్వు లాస్ట్ దాకా నాట్అవుట్ ఉన్నావంటే నీ లోపల మంచి టాలెంట్ ఉన్నది తమ్ముడు. తొందరలోనే ముంబై ఇండియన్స్లకు నేను తీసుకురావడానికి ట్రై చేస్తా. షూర్ అన్నయ్య. నేను 145 రన్స్ దాటిచ్చి ఉండకపోతే మన నెట్ రన్ రేటు వెస్టిండీస్ నెట్ రన్ రేట్ కంటే ముందుకు పోతుండే. కొంచెం నువ్వెందుకు కెప్టెన్సీలా లేజినెస్ చూపించినట్టు అనిపించింది. రూత్లెస్గా ఉండాలి. అయినా మనకి ఇప్పుడు రన్ రేట్తో సంబంధం ఏమున్నది గౌతీ భాయ్? వెస్టిండీస్ ఓడించినామంటే డైరెక్ట్ సెమీఫైనల్ పోతాం కదా. అవునా? దబ్బున ఆ మ్యాచ్లో వర్షం పడితే ఏం చేస్తావు? ఆ రోజు వర్షం లేదేం లేదు గౌతీ భాయ్, వెదర్ మొత్తం క్లియర్గా ఉన్నది. వానదేవుడు ఎప్పుడు సడన్గా ఎంట్రీ ఇస్తాడో ఎవ్వరికి తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అయినా నువ్వు గా దూబేతో 2 ఓవర్లు ఎందుకు వేయించినావు చెప్పు? 46 రన్స్ ఇచ్చిండు. అదే 2 ఓవర్లు పాండ్యాను బుమ్రాతో వేపిస్తే వాళ్ళ ఎకనామీ రేట్ ప్రకారం 14 రన్స్ ఇస్తుండే. మనం ఆల్మోస్ట్ 110 రన్స్ తేడాతో గెలిచి వెస్టిండీస్ కంటే ముందుకు పోతుండే రన్ రేట్లా. అట్లా కాదు గౌతీ భాయ్, దూబే తమ్ముడు చాలా రన్స్ ఇచ్చిండు. మళ్ళీ లాస్ట్ ఓవర్ ఇస్తే కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాడు కావచ్చు, టైట్ బౌలింగ్ వేసి అనుకున్నా. మళ్ళీ రన్స్ ఇస్తాడని నాకేం తెలుసు. ఇక సరే, అయిందేదో అయింది. గా వెస్టిండీస్తో మాత్రం రూత్లెస్గా గెలవాలి ఖచ్చితంగా గౌతీ భాయ్. మన పిల్లగాళ్ళందరూ ఫామ్లోకి వచ్చిళ్ళు. వెస్టిండీస్ని వాటిగా విసుకుడే. స్కై, మేమేదో వెస్టిండీస్ని 9 వికెట్లతో ఓడించినాం కదా అని మీరు కూడా అట్లే వాళ్ళని ఓడించగలుగుతారని ఎక్స్పెక్ట్ చేయకుల్లి. మేము 83 దగ్గర 7 వికెట్లు తీసినాం వాళ్ళవి. ఏమున్నది 120, 130 లోపు ఆల్అవుట్ అయిపోతారు కావచ్చు అనుకున్నా. తన ఆడికెళ్ళి గా హోల్డరును రొమారియో షెఫర్డ్ 89 రన్స్ పార్ట్నర్షిప్ చేసిళ్ళు. లాస్ట్లో వాళ్ళు 2 ప్లేయర్లు ఆడితేనే వాళ్ళు ఈ రేంజ్లు ఉన్నారంటే ఒకవేళ పైన ఉన్నోళ్ళు కూడా క్లిక్ అయ్యారంటే సినిమా వేరే ఉంటుంది. మీరు కాబట్టి వాళ్ళు 176 దాకా పోతా అంటే చూసుకుంటా కూర్చున్నారు. మేమైతే వాళ్ళని 120కే ఆల్అవుట్ చేసి పడేస్తుండే. అందుకేనా జింబాబ్వే 184 కొడతా అంటే కూడా చూసుకుంటున్నారు? మీరు అంత పెద్ద టోటల్ కొట్టి కూడా జింబాబ్వేని ఆల్అవుట్ చేయలేకపోయిల్లన్న విషయం మర్చిపోకు స్కై. మక్రము, నువ్వేదో వెస్టిండీస్ మీద గెలిచి మా పని ఈజీ చేసినావు కాబట్టి నేనేమంటలేను. ఇవాళ మీ పేరు పక్కకి క్యూ పడ్డదంటే దానికి కారణం మేము జింబాబ్వేని ఓడించినాం కాబట్టే.
లేకపోతే మా పేరు పక్కకు క్యూనే రాకపోతుండేనా? అసలు మేమే వెస్టిండీస్ని కనుక ఇవాళ ఓడించి ఉండకపోతే మీకున్న నెట్ రన్ రేట్కి ఈ పాటికి ఎప్పుడో ఇంటికి పోతురు. ఇక అవన్నీ వద్దు, వెస్టిండీస్ని విసికినాక మళ్ళీ మీతోని మాట్లాడతా. ఏదో మా పిల్లగాళ్ళందరూ సిక్స్లు కొట్టే తొందరలో దన్న అవుట్ అయ్యారు కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినాం. అట్లనే మీతోని కూడా ఓడిపోతాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆదివారం రోజు ఈడెన్ గార్డెన్స్లా మీకు అసలైన ఆట చూపిస్తాం. ఏంటిది మీరు చూపించేది మేము చూసేది? అదేదో మీకే సిక్స్లు కొట్టొచ్చినట్టు మాట్లాడతాళ్ళు. మా పులి ఇయాల 4 సిక్స్లు చంపిండు. నేను శాంసన్ కలిపి 4 సిక్స్లు చంపినాం. మా పాండ్యా తిలక్ వర్మ ఇద్దరు చెరి 4 సిక్స్లు చంపిళ్ళు. ఓవరాల్గా 17 సిక్స్లు చంపినాం. మేం గదే జింబాబ్వే మీద 19 సిక్స్లు చంపినాం. వాళ్ళని 147కే ఆల్అవుట్ కూడా చేసినాం. మీరు వాళ్ళు 180 కొట్టేదాకా చూసిళ్ళు. జస్ట్ 6 వికెట్లు మాత్రమే తీసిళ్ళు. హోపు వాళ్ళు మీ మీద గెలుతామన్న హోప్తోని దన్నదన్నాడు అవుట్ అయ్యిళ్ళు. కానీ మా మీద వాళ్ళు ఎట్లయినా గెలవరేరని వాళ్ళకి తెలిసే ఆచితూచి మెల్లగా ఆడుకున్నారు. అందుకే మేము వాళ్ళని ఆల్అవుట్ చేయలేకపోయినాం. అవన్నీ వద్దు, ఆదివారం రోజు చూసుకుందాం. మీ ప్రతాపమో మా ప్రతాపమో. తిలక్ తమ్ముడు, నీ లోపల ఇంత ఫైర్ పెట్టుకొని మొన్నటిదాకేంది తమ్ముడు 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినావు. మొన్నటిదాకా మీరు నన్ను 1 డౌన్ పంపించి వికెట్లు పడకుండా ఆపి ఇన్నింగ్స్ని యాంకర్ చేయాలని చెప్పిళ్ళు. గదే చేసిన. ఇవాళ పాండ్యా అన్న తర్వాత పంపించి ఫినిష్ చేయాలని చెప్పిళ్ళు. అందుకే జస్ట్ 16 బాళ్ళల్లో 44 రన్స్ చంపిన. నాకు 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసుడొచ్చు, 300 స్ట్రైక్ రేట్తో కూడా బ్యాటింగ్ చేసుడొచ్చు. ఎక్సలెంట్ తిలక్ తమ్ముడు. లాస్ట్లో నాతో పాటు సమానంగా ఆడినావు. వెరీ గుడ్. హాఫ్ సెంచరీలు కొట్టుడు ఇంపార్టెంట్ కాదని చెప్పుకుంటేనే నువ్వు హాఫ్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావు కదన్నా. అరే తమ్ముడు, నేనేమన్నా కావాలని కొట్టినా? అది ఆ ప్రాసెస్లో అయిపోయింది. అయినా నేను బౌలింగ్లా బుమ్రాతో పాటు సమానంగా బౌలింగ్ వేసిన. బుమ్రా 3 ఓవర్లేసి 21 రన్లు ఇస్తే నేను కూడా 3 ఓవర్లేసి 21 రన్స్ ఇచ్చిన. అది పాండ్యా. అందుకే నువ్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావు. బ్యాటింగుల్లో తిలక్ వర్మతో సమానంగా బ్యాటింగు, బౌలింగుల్లో బుమ్రాతో సమానంగా బౌలింగు. నువ్వున్నంత వరకు మనల్ని ఎవరు ఆపలేరు. దాందే ఉంది స్కై. అందరూ మంచిగా ఆడిళ్ళు, మనం గెలిచినాం గంతే. అభిషేకు షేక్ ఆడిచ్చినావు కదా, 30 బాళ్ళల్లో 55, 4 4లు 4 6లు. బ్యాక్ టు ద ఫామ్. మరి ఎట్లుంటుంది స్కై భయ్యా మనతోని? అయినా నేను ఫామ్లోకి రావడానికి కారణం మన సంజు శాంసన్ అన్న. స్టార్టింగ్లో స్ట్రైక్ తీసుకొని 6లు 4లు కొట్టి నా మీద ప్రెషర్ లేకుండా చేసిండు. అరే దాందేముంది అభిషేకు, మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 45 రన్స్ వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్లో కూడా మనం గిట్లనే వెస్టిండీస్ని షేక్ చేయాలి. పులి ఫామ్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఎట్లుంటుందో వాళ్ళ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. ఇంకా మనం సెమీఫైనల్ స్పాట్ అయితే ఫిక్స్ కాలేదు. వెస్టిండీస్తో ఖచ్చితంగా గెలుస్తేనే సెమీఫైనల్కి పోతాం. సో అదొక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాగా. వాళ్ళు కూడా సెమీఫైనల్కి పోవాలని ఆడుతుంటారు కాబట్టి మ్యాచ్ అయితే చాలా టఫ్ ఉండబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.